ఇండస్ట్రీలో టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండాలి అంటారు. ఒక్కోసారి డేట్లు అడ్జస్ట్ కాక, క్యారెక్టర్ లోతు అర్థం చేసుకోలేక కొన్ని మంచి అవకాశాలను స్టార్లు వదిలేసుకుంటారు. తీరా ఆ అవకాశం వేరొకరికి దక్కి సూపర్ హిట్ను అందుకుంటే అయ్యో అంటూ బాధపడుతుంటారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాగా ఫీల్ అవ్వడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. ఇలా చాలా మందికి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మహానటి కీర్తి సురేష్కి అలాంటి పరిస్థితే వచ్చింది. అందం, అభినయం, చలాకీతనంతో ఆకట్టుకునే ఈ అమ్మడు పెళ్లి తర్వాత కూడా స్పీడ్ పెంచింది. మొదట్లో అందాల ఆరబోతకు దూరంగా ఉన్న కీర్తి అవకాశాల కోసం కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇటీవల బేబీ జాన్తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ భారీ డిజాస్టర్ అందుకుంది. అయితే బాలీవుడ్ ఎంట్రీ సందర్భంగా కీర్తి సురేష్ చేసిన భారీ తప్పు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్ అయ్యో కీర్తి అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు. మరాఠా యోధుడు శివాజీ వారసుడైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం కథాంశంలో తెరకెక్కిన చావా సినిమా ఎన్ని రికార్డులు తిరగరాసిందో తెలిసిందే. సంభాజీగా విక్కీ కౌశల్ నట విశ్వరూపంతో దేశమంతా ఊగిపోయింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ చూసి ప్రేక్షకులు కన్నీరు మున్నీరయ్యారు. ఇక ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన కూడా అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా 700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఎన్నో రికార్డులు తిరగరాసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా కీర్తి సురేష్ని సంప్రదించారట. ఆ సమయంలో బేబీ జాన్ మూవీతో అవకాశం రావడంతో చావా మూవీకి నో చెప్పిందట కీర్తి. తీరా బేబీ జాన్ ఫ్లాప్ కావడం, చావా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు బాధపడుతోందట. అయితే కీర్తి సురేష్ ఇలాంటి పెద్ద అవకాశాన్ని వదులుకోవడం ఇదే తొలిసారి కాదు.